బుద్ధుని బోధనల ప్రకారం మన మనస్సులోని మలినాలు సద్గుణాల్లా మనల్ని ఎలా మోసం చేస్తాయో తెలిపే శీఘ్ర సారాంశమిది. ఒక భిక్షువు తన సాధనలో ఎదుర్కొనే ఈ మాయను అర్థం చేసుకుంటే మనలోని చెడు లక్షణాలు ఎంత తెలివిగా మంచివాటిలా మారువేషం వేసి మన అహంకారాన్ని రక్షిస్తాయో మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది, అజ్ఞానమనేది అచ్చం జ్ఞానం ముసుగులో మనల్ని ఏమారుస్తోంది. తప్పుడు దృక్పథమున్నవారు పట్టుదలగా తమదే సరైన అభిప్రాయమని భ్రమపడుతుంటారు. కాని నిజమైన జ్ఞానంలో ఎలాంటి అహంకారం ఉండదు. అది వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాత్రమే చూపిస్తుంది. రెండోది, సందేహమనేది విచారణ అనే ముసుగులో మన మనసులో దాక్కుంటుంది. ఇది ఒక భిక్షువును నిరంతరం అకారణంగా ప్రశ్నించేలా చేసి సాధనను ఏమాత్రం ముందుకు సాగనివ్వదు. కాని సరైన విచారణ ఎల్లప్పుడూ మనసుకు గొప్ప స్పష్టతనిస్తుంది. చివరగా ఈ మాయా ముసుగులను పసిగట్టడానికి మనం ఎల్లప్పుడూ వాటి ఫలితాన్ని జాగ్రత్తగా గమనించాలి. మనలోని తీవ్రమైన కోరిక లేదా ద్వేషం గొప్ప ఆశయమనే ముసుగు వేసుకుని వచ్చినా అవి చివరకు మనలో ఒత్తిడిని మాత్రమే పెంచుతాయి. కాని నిజమైన జ్ఞానం మనసుకు ఎనలేని ప్రశాంతతను చేకూరుస్తుంది. కాబట్టి మన మనస్సు వేసే ఈ మాయా ముసుగులను పసిగట్టి వాటి ఫలితాలను గమనించడం ద్వారా మాత్రమే మనం వాస్తవాన్ని స్పష్టంగా గ్రహించగలం.